టాలీవుడ్ స్టార్ హీరోలు పోటాపోటీ సినిమాలతో వస్తారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఒకరికొకరు చేయి అందించుకుంటున్నారు. ఒకరికొకరు దోస్త్ మేరా దోస్త్ అని పాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు హీరోలు, ఏంటా కదా? పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్డమ్ ఉన్న హీరోలు. ఒకరు మెగా ఫ్యామిలీ నుంచి రాగా మరొకరు నందమూరి కుటుంబ నటవారసుడు. నిన్న మొన్నటి వరకు వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనేది చాలా మంది అభిప్రాయం. తెలుగు వెండి తెరపై నెంబర్ 1 స్థానం కోసం పోటీ పడుతున్న వీరిద్దరి మధ్య పెద్దగా సఖ్యత లేదనేది ఇప్పటి వరకు టాలీవుడ్ లో వినిపించే టాక్. Where is that? What is that? Where is the panchakattu? Where is the paatha bike? Where is the old lukkachari? What is this suit boot? What is this French cut? What is this Gulf Central chari? I don't want panchakattu. I don't want paatha bike. I don't want old lukkachari. అయితే ఇప్పుడు సీన్ మారింది. సినిమాల పరంగా టఫ్ ఫైట్ నడిపించుకునే పవన్, ఎన్టీఆర్ మధ్య ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఒకరి కోసం మరొకరు చేయందించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ దమ్ము షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఈ 2 సినిమాలు కూడా కేరళలోని పొల్లాచ్చిలో షూటింగ్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. అప్పటికే గబ్బర్ సింగ్ షూటింగ్ పొల్లాచ్చిలో నడుస్తూ ఉండగా అదే ప్లేస్ లో దమ్ము యాక్షన్ సీన్స్ తీయాలని దర్శకుడు బోయపాటి భావించాడు. అయితే గబ్బర్ సింగ్ షూటింగ్ పూర్తయ్యేంత వరకు ఆగితే దమ్ము మూవీ చేస్తున్న నటుల డేట్స్ ప్రాబ్లం గా మారి సినిమా మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో తాము చేయాలనుకున్న డేట్స్ లో ఆ షూటింగ్ స్పాట్ ను తమకు ఇవ్వాల్సిందిగా దమ్ము నిర్మాతలు గబ్బర్ సింగ్ చిత్ర నిర్మాతలను కోరారట. మొదట్లో గబ్బర్ సింగ్ నిర్మాత అందుకు ఒప్పుకోలేదు. అయితే విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లింది. వెనువెంటనే పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తన షూటింగ్ టైం ను క్యాన్సిల్ చేసి దమ్ము మూవీ కోసం ఆ షూటింగ్ స్పాట్ ను అప్పచెప్పాడట. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారట. ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య గట్టి ఫ్రెండ్షిప్ ఏర్పడిందని ఇంటర్నెట్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.